యార్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ మోనికా. సో ట్రిగ్నోమెట్రీ అనగానే మనకు గుర్తొచ్చేది ఈ టేబులర్ కాలం. సో దిస్ ఈస్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఈ టేబుల్ లేకుండా సాల్వ్ చేయలేం ప్రాబ్లమ్స్ ట్రిగ్నోమెట్రీ అయితే. సో ఈజీ వేలో ఈ ట్రిగ్నోమెట్రీ టేబుల్ ఎలా నేర్చుకోవాలో చూసేద్దాం పదండి. గోయింగ్ టు స్టార్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూసి సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్. ఆల్రెడీ చెప్పా కదా ఇది సింపుల్ వేలో చెప్తాననేసి. ఆల్రెడీ టేబుల్ కాలం వేసేసుకున్నాను. అండ్ యాజ్ వీ నో దట్ ఫస్ట్ ఎప్పుడు సైన్ ఏ రాస్తాం. సో సైన్ ఏకి ఆపోజిట్ కాస్ ఏ, టాన్కి కాట్, సెకండ్కి కొసెకండ్, సైన్కి కాస్, టాన్కి కాట్, సెకండ్కి కొసెకండ్. సో డిగ్రీస్ కూడా తెలుసు. 0 డిగ్రీ, 30, 45, 60, 90. 0, 30, 45, 60, 90. సో సింపుల్ వేలో ఇది ఎలా రాసేస్తారో స్టార్ట్ చేసేద్దాం. అండ్ గుర్తుపెట్టుకోవాలంటే కూడా ఈజీ ఉంటుంది. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇది ఎప్పుడు చదివినా కానీ ఇంకా ఒక్కసారి ట్రై చేస్తే గుర్తుంటుంది. బట్ ఏదైనా కానీ ప్రాక్టీస్ అయితే ఉండాలి. ఒకసారి చూసేసి వస్తుంది అలా కాదు, కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇది ఇంపార్టెంట్ కదా ట్రిగ్నోమెట్రీలో. సో మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే. అండ్ లుక్ హియర్, ఎవ్రీ నెంబర్కి స్టార్టింగ్ వచ్చేది ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ మన నెంబర్ సిస్టంలో స్టార్ట్ అయ్యేది ఇక్కడ 0 కదా. సో లెట్ స్టార్ట్. సో ఇక్కడ నెంబర్ సిస్టంలో 0 కాబట్టి సో 0తోనే స్టార్ట్ చేస్తున్నా. సో 0 అండ్ హాఫ్ తర్వాతనే 1 వస్తుంది కాబట్టి సో అలా అన్నట్టు హాఫ్ అనుకున్నాను. సో ఆల్రెడీ హాఫ్ రాసినాం కాబట్టి 1/, సేమ్ ఉంటుంది, జస్ట్ రూట్ వేసేసి 2 వేసేయాలి. అండ్ రూట్ ఉంది, 2 ఉంది, దెన్ 3. సో రూట్ పైకి వచ్చేసి 3 రాసేసి సేమ్ 2 రాసేస్తాం. అండ్ ఈ 3 పార్ట్స్ తర్వాత యూ విల్ గెట్ 1కు రీచ్ కావడానికి సో అన్నట్లుగా నేను 1 పెట్టాను. సో కాస్ వచ్చేసి రివర్స్ కాబట్టి రివర్స్ రాయాలి. సో ఏదైతే 90 వరకు రాసినామో దీన్ని రివర్స్ రాసేస్తే కాస్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ 1 అండ్ ఇక్కడ √3/2 అండ్ 1/√2 అండ్ 1/2 ఇది. సో రివర్స్ రాసేసాం 0 విత్ దిస్ సైన్ అండ్ కాస్ ఓవర్. అండ్ నెక్స్ట్ స్టార్ట్ విత్ అగైన్ 0. సో ఇది వచ్చేసి 1/√3. ఇలాంటి చిన్న చిన్న ఐడెంటిటీస్ ఇది వరకు గుర్తుపెట్టుకుంటే ఇది వచ్చేస్తుంది. వై? బికాస్ 1/√3 రాసాం కాబట్టి టాప్లో ఏముంది 1, సో 1 రాసేయాలి. అండ్ బాటంలో ఏముంది √3, సో √3 రాసిన. ఇప్పుడు 0 రాసినాం, ఎప్పుడు 1 వరకు వచ్చేసింది ఆల్రెడీ. అండ్ నాట్ డిఫైన్డ్, పెద్ద నెంబర్ రాస్తున్నట్లు ఏదో నాట్ డిఫైన్డ్ అని రాసేసిన. సో నెక్స్ట్ ఇది రివర్స్ కాబట్టి కాట్, టాన్కి కాట్ రివర్స్ కాబట్టి నాట్ డిఫైన్ రాసేయండి సింపుల్గా. అండ్ √3 1/√3 ఇక్కడ ఉండింది అండ్ 0 విత్ దిస్ ఈ 2 కూడా అయిపోయింది. అండ్ హియర్ ఎప్పుడు 0తోనే ఎందుకు 1తో స్టార్ట్ చేద్దామని 1 రాశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఏదైతే కాస్ ఉందో దీనికి రివర్స్ ఉంటుంది. సో 2/√3. ఓకేనా, 2/√3. సో 2/√3. అండ్ ఇక్కడ చూడండి ఇది కూడా రివర్స్ వస్తుంది. సో √2/1 వచ్చేసి √2నే కదా, సో √2. అండ్ హియర్ ఆల్సో పైకి వెళ్తుంది కాబట్టి 2. అండ్ ఇక్కడ కూడా నాట్ డిఫైన్డ్, జస్ట్ ఇక్కడ వచ్చేసి 0 ఉంది కదా, నాట్ డిఫైన్డ్ రాసుకుందాం. సో ఇది వచ్చేసింది అంటే ఇది అక్కడే వచ్చేస్తుంది, ఇది నాట్ డిఫైన్డ్. అండ్ రివర్స్ 2, √2, 2/√3 అండ్ 1. సో ఇది అండి సింపుల్గా. సో కాస్కి ఇది రాసేసుకుంటే ఈజీగా వస్తుంది. సో 1కి 1, 2/√3 రివర్స్ చేసినాం. సో రివర్స్ చేస్తే వచ్చిన వాల్యూసే ఇది. సో మామూలుగానే ఇది రాస్తే ఇది వచ్చేస్తుంది. సో ఇలా వచ్చేసింది, దీనికి ఇది కనెక్టివ్గా ఉంటుంది. ఇలా సింపుల్గా మనం టేబుల్ని ఫినిష్ చేసుకోవచ్చు. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి. అండ్ మన ఛానల్లో టెక్స్ట్ బుక్ ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసినాను మ్యాథమెటిక్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టెట్ ఆస్పిరెంట్స్ చెక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.